క్రీస్తు శకం 1925లో చిత్రరంగం ప్రారంభ కాలంలోనే బందర్లో పినపాల వెంకటదాసు గారు ఈ మినర్వా టాకీస్ సినిమా హాల్ని నిర్మించారు. ఆంధ్రదేశంలో విజయవాడలో శ్రీనివాస్ మహల్ను శ్రీ పోతన శ్రీనివాసరావు మొట్టమొదటిగా నిర్మించారు. రెండవ హాలు ఈ మినర్వా హాలు. ఇందులో శ్రీ కోట రామబ్రహ్మం, కోనపరెడ్డి రాఘవయ్య నాయుడు, శ్రీ శవణం రామకృష్ణ నాయుడు, మోటమర్రి సుబ్బారావు, శ్రీ చిట్టూరి నరసింహం పంతులు గారి సహకారంతో శ్రీ దాసు గారు ఈ హాల్ను నిర్మించారు. ఇందులో మూకీ సినిమాలు ఆడాయి. ప్రారంభంలో పెద్ద పెద్ద సభలకు కూడా ఈ హాలే ఉపయోగపడింది. శ్రీ ఈవిశెట్టి సుబ్రహ్మణ్యం గారు హిందీ సినిమాలను అనువదించి ప్రేక్షకులకు చెబుతుండేవారు. డచ్ సమాధులు. మనం చూస్తున్నది వలందపాలెంలో మార్కెట్ యార్డ్ వెనుకున్న డచ్ వారి సమాధులు. 1605లో డచ్ వారు మచిలీపట్నంలో వారి స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు. 1608లో స్థానికులను కట్టుకొని మచిలీపట్నంలోని నిజాంపట్నంలోని వారి వ్యాపార కేంద్రాలను తెరిచారు. ఇవి చిత్ర శోభితములై అలరారుచున్నవి. వీటిని ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వారి నిర్వహణలో పర్యవేక్షిస్తున్నారు. ఈ సమాధులన్నీ 1630 ప్రాంతంలో మరణించిన డచ్ సైనికాధికారులవి. డచ్ వారి దేశపు రాజధాని హాలెండ్. ఈ హాలెండ్ ఉచ్చారణలో మార్పు వచ్చి వలందు అయినది. అందుచే డచ్ వారు నివసించిన ప్రాంతాన్ని వలందపాలెం, హాలెండ్ పాలెం అని అన్నారు. లో డెన్మార్క్ వారు మచిలీపట్నం వచ్చినట్లు తెలియచున్నది. ఇదే బందర్ రైల్వే స్టేషన్. మచిలీపట్నం వాస్తవ్యులు శ్రీ గరికపర్తి కోటయ్య దేవర హిందూస్థానీ, కర్ణాటక గాన సాంప్రదాయాలలో నిష్ణాతుడు. మన ప్రాంత జిల్లాలలో మొట్టమొదట త్యాగరాజ కీర్తనలు గానం చేసి ప్రజలకు పరిచయం చేసింది ఈ కోటయ్య దేవరే. మద్రాసు గవర్నర్ ల్యాండ్ అండ్ లేడీ అంతుల్ 1903లో బందర్ వచ్చిన సందర్భంలో కోటయ్య గారిచే గాత్ర కచేరీ ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నర్ గారిపై స్వరజిత్తులను పాడి ఆయన మెప్పు పొందారు. ఈ సందర్భంలో కోటయ్య గారి గానానికి ముగ్ధుడైనటువంటి గవర్నర్ ఏదేని వరం కోరుకోమనగా నిస్వార్థపరుడు, జన్మస్థలం మీద ఉండేటువంటి అభిమానంతో కోటయ్య దేవర బందరు విజయవాడ రైల్వే లైన్ ఏర్పాటు చేయమని కోరగా అప్పటికప్పుడు ఆ గవర్నర్ మంజూరు చేయటం జరిగింది. అలా కోటయ్య దేవర గారి పుణ్యాన క్రీస్తు శకం 1903లో ప్రారంభించబడి 1907లో బందర్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం జరుపుకుంది. 1960 వరకు మచిలీపట్నం నుండి గోవా, హుబ్లీ, గుంతకల్, కర్నూలు, గదగ్, మైసూర్, బెంగళూరు, మాచర్లకు 2, దొనకొండ, వినుకొండ, నర్సరావుపేట మొదలగు ప్రదేశములకు ప్రతిరోజు ప్రయాణికులతో ఎంతో రద్దీగా నడిచేవి. మరియు ప్రతిరోజు కూడా గూడ్స్ రైళ్లు నడిచేవి. ఆ రోజుల్లో బందర్లో సుమారు 275 మంది రైల్వే సిబ్బంది పనిచేసేవారు. ఆ రైళ్ళన్నింటికీ రైల్వే స్టేషన్కు సమీపంలోని రైల్వే వారి 2 రిజర్వాయర్ల ద్వారా నీరు అందించేవారు. మచిలీపట్నం మున్సిపాలిటీ 1866లో ఏర్పడిన 1919 వరకు పంపింగ్ స్కీమ్ ఏర్పడలేదు. విజయవాడ నుండి వచ్చు కృష్ణానది నీటిని చిట్టి బొంబాయి నుండి రైల్వే స్టేషన్లోని రిజర్వాయర్లకు అందించేవారు. రాను రాను ఆ రిజర్వాయర్లు పూడిపోవడంతో మున్సిపాలిటీ వారు అందించేటువంటి నీటిపైనే ఆధారపడుతున్నారు.
బందరు జనాభా పెరగడంతో మున్సిపాలిటీ వారు కూడా సరిగా నీరు అందించలేకపోవడంతో 1984లో బందర్ నుండి తిరుపతికి నడపవలసినటువంటి తిరుమల ఎక్స్ప్రెస్ను విశాఖపట్నం నుండి తిరుపతికి నడపబడుతూ ఉంది. నీరు అందించలేమన్న సాకుతో ఆనాడు దూర ప్రాంతాలకు నడిచిన రైళ్లన్నీ రద్దయ్యాయి. గోవా, హుబ్లీ లాంటి దూర ప్రదేశాలకు పరిగెత్తిన రైళ్లు అంత దూరం పరిగెత్తలేక అలుపు వచ్చి హైదరాబాద్, విజయవాడ, నరసాపురంతో సరిపెట్టుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో బందరు ఎంపీ శ్రీ బాడిగ రామకృష్ణ గారి చొరవతో, పట్టుదలతో విశాఖపట్నం అలాగే తిరుపతికి అతి తక్కువ ఖర్చుతో ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు ప్రవేశపెట్టబడ్డాయి. అలాగే మద్రాసుకు, కాకినాడ నుండి వయా మచిలీపట్నం, రేపల్లె మీదుగా బాపట్లకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేయడానికి, విజయవాడ నుండి మచిలీపట్నం వరకు డబల్ లైన్లు ఏర్పాటు చేసి విద్యుదీకరించడానికి కూడా ఎంపీ గారిచే ప్రయత్నాలు జరపబడుతున్నాయి. బందరు ప్రజల అదృష్టం బాగుండి ఆయన కృషి ఫలించి మచిలీపట్నం రైల్వే స్టేషన్ గత వైభవాన్ని త్వరలోనే సంతరించుకుంటుందని ఆశిద్దాం. కోర్టులు. మచిలీపట్నంలో 1802 జనవరి 1న జిల్లా కోర్టు ఏర్పడినది. బందర్ పోర్టు భవనానికి 200 సంవత్సరాల పైబడిన చరిత్ర ఉంది. ఒక నవాబు గారి వద్ద భవనాన్ని డచ్ ఫ్యాక్టరీ వారు కొని అందు తమ ఈస్ట్ ఇండియా కంపెనీ చీఫ్ కంపెనీ కార్యాలయాన్ని పెట్టుకున్నారు. 1790లో ఆంగ్లేయ మిలిటరీ కెప్టెన్ అగస్టన్ రాబిన్ ద్వారా 10,000 వరహాలకు కొని రీమోడల్ చేయించారు. ఈ కోర్టు భవనంలో నుండి జడ్జి గారి భవనకు అండర్ గ్రౌండ్ త్రోవ ఉంది. ఆ త్రోవ ఇదే. ఈ కనిపించే తాళం చెవే ఈ అండర్ గ్రౌండ్ ద్వారానికి సంబంధించింది. ఇది గత 120 సంవత్సరాల నుండి ఇక్కడే వేలాడతీయబడుతున్నదని తెలుస్తుంది. మచిలీపట్నం కోర్టు భవనం ఈనాటికి దాని భవిత ఆశ్చర్యం గొలుపుతుంది. ఈనాటికి ఈ భవనాలు ఎంతో సుందరంగాను బలంగా ఉండి ఈ కట్టడాలు ఆనాటి పనితనానికి ప్రతీకలుగా మనకు గోచరిస్తాయి. రాజకీయ ఖైదీలకు శిక్ష విధించడం దక్షిణ భారతదేశంలోనే ప్రప్రథమంగా మచిలీపట్నం నుండే ఈ కోర్టు నుండే ప్రారంభింపబడింది. 1802 జూలై 13వ తేదీన ప్రొవిన్సిలో కోర్టు ప్రారంభించబడింది. ఆంధ్ర రాయలసీమ ఏరియాల అప్పీల్స్ను ఈ కోర్టు చూసేది. ఆనాటి నుండి జడ్జ్మెంట్ పాళపత్ర గ్రంథాలతో సహా ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి. తెలుగు సాహిత్య కార్యక్రమానికి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తన జీవితాన్ని అంకితం చేశాడు. అట్టి పుణ్యపురుషుడు ఈ కోర్టులో పనిచేశాడు. 1824 నుండి ఇక్కడ అన్ని కేసులు, తీర్పులను భద్రపరిచారు. ఇప్పుడు కూడా చూడటానికి, చదవటానికి వీలుగా ఉన్నాయి. ప్రింటింగ్ లేని రోజుల్లో చేతి వ్రాతతోనే వ్రాసి వాటిని భద్రపరిచారు. అంతకు పూర్వం వ్రాయబడిన తాళపత్ర గ్రంథాలు కూడా ఇక్కడ భద్రపరచబడి దానిలో రాస్తారు. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కంపెనీ ఫార్మేషన్ చేశాక దీన్ని వాడు ఏమన్నాడంటే వాడు ప్రొవిన్షియల్ కోర్ట్ అన్నాడు. ప్రొవిన్షియల్ కోర్ట్ అంటే ఇట్ ఈస్ ఆ తర్వాత కనుక అప్పీల్ చేసుకోవాలంటే 7 కోర్టులు లండన్ తప్ప ఇండియాలో ఎక్కడ లేదు దానికి. ఇది అది ఈస్ట్ ఇండియా కంపెనీ ఫార్మేషన్ అయినప్పుడు ఐ థింక్
ఇదే కలెక్టర్ కార్యాలయం. క్రీస్తు శకం 1794 నవంబర్ 11వ తేదీ నుండి ఆంగ్లేయులు తూర్పు ఇండియా కంపెనీ పాలన రద్దుపరిచి జిల్లా కలెక్టర్ల పాలన మొదలైంది. దక్షిణ ఇండియాలోనే ప్రథమంగా ఏర్పడిన జిల్లాలలో మచిలీపట్నం ఒకటి. ఈ జిల్లా కేంద్ర స్థానం మచిలీపట్నమే. అందుచే దీనిని మచిలీపట్నం జిల్లా అని సంబోధించారు. క్రీస్తు శకం 1859లో మచిలీపట్నం జిల్లాను పేరు మార్చి కృష్ణానది పేరు మీదుగా కృష్ణా జిల్లాగా పిలువబడుతోంది. కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయం 1885కు పూర్వం నిర్మించబడినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇది డచ్ వారి బిల్డింగ్. దీనిని ఆనాటి ఆంగ్ల ప్రభుత్వం తీసుకుని పునర్నిర్మాణం చేశారు. కలెక్టర్ కార్యాలయపు నిర్మాణం చాలా విశిష్టమైన రీతిలో జరిగింది. ఈ కార్యాలయాన్ని ప్రారంభించటానికి ముందుగా అంటే 1794 నుండి 1869 వరకు అంటే దాదాపు 70 సంవత్సరాలు మచిలీపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం నేటి నోబుల్ కళాశాల ప్రాంగణంలో ఉండేది. 1864లో వచ్చినటువంటి అతి భయంకరమైన ఉప్పెన వరకు ఈ కార్యాలయం అచ్చటనే ఉండి తదుపరి మాచవరం మార్చబడింది. ఆ తరువాత 1885లో ఈ ఆఫీసులోకి మార్చబడింది. కలెక్టర్ ఆఫీసుకు సమీపంలో విశాలమైనటువంటి స్థలంలో 1886లో భవ్యమైన కలెక్టర్ బంగళా నిర్మించబడింది. ఈ కలెక్టర్ బంగళాలోని క్యాంప్ క్లర్క్ రూము నుండి కలెక్టర్ కార్యాలయంలోనికి పూర్వం సొరంగ మార్గం ఉండేదిట. కాలక్రమంలో అది పూడిపోయి దాని నుండి విషవాయువులు, సర్పములు బయటికి వస్తూ ఉండటం చేత చాలా కాలం క్రితం ఆ సొరంగ మార్గాన్ని పూడ్చివేయటం జరిగినట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇదే కోనేరు సెంటర్. 300 సంవత్సరాల క్రితమే ఈ మచిలీపట్నం మహానగరంగా 5-6 అంతస్తుల భవనాలతో భాసిల్లేటట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. ఈనాటికి గర్వాతిశయంతో వెల్లివిరుస్తున్న బందరు పట్టణ నిర్మాణం ఎంతో శోభాయమానమైంది. అలాంటి నిర్మాణ కౌశలం కలిగినటువంటి పట్టణాలు మనకు అరుదుగానే కనిపిస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం కోనేరు సెంటర్. బందరు పట్టణాన్ని క్రీస్తు శకం 1750 నుండి 1759 వరకు ఫ్రెంచ్ వారు పరిపాలించారు. వీరే బందరు కోట నిర్మాతలై ఉంటారు. ఫ్రెంచి వారి పాలనలో పట్టణానికి కోటకు మధ్య గల కర్రల వంతెనను తొలగించి పక్కా రోడ్డు నిర్మించారు. కోటలో గల వారికి మంచినీటి కొరకు పట్టణ మధ్య కోనేరు కూడా నిర్మించబడింది. ఆనాడు అందులో 4400 గాలన్ల నీరు ఉండేదట. ఆంగ్లేయులచే మంచినీటి కొరకు ఇది నిర్మించబడింది. తరువాత ఆంగ్లేయుల పాలనలో 1767లో కోనేటి నుంచి కోట లోపలకు పైపు లైన్లు నిర్మించబడ్డాయి. బందరు పట్టణానికి పంపింగ్ స్కీమ్ వచ్చే వరకు పట్టణంలో కొన్ని బావులకు కోనేరు సెంటర్ నుండియే మట్టి పైపుల ద్వారా నీరు వచ్చేది. అలాంటి వాటిలో ఈ బావి ఒకటి. జలాల్పేటలోని లక్ష్మీనరసింహస్వామి గుడిలోని కోనేరులో గల బావులకు కూడా కోనేటి నుండే నీరు వచ్చేది. నేటి కోనేరు ఫ్రెంచి వారు తవ్వించిన ఆంగ్లేయులు ప్రారంభంలో అభివృద్ధి చేసిన తరువాత కొంతకాలానికి దీనిని ఉపయోగించటం మానివేశారు. 1800 సంవత్సరం తరువాత ఇది పాడుబడిపోయింది. ఆ తరువాత ఈ ప్రాంతమంతా పొదలతో ఉండేది. అప్పటి కలెక్టర్ రాబర్ట్సన్ దొర 1814లో ఈ ప్రాంతం యొక్క ప్రాశస్త్యాన్ని గమనించి తన సొంత డబ్బుతో చెట్లను పుట్లను తొలగించి బాగు చేయించారు. రాబర్ట్సన్ అమరావతి నుండి 22 సుందర బౌద్ధ విగ్రహాలు తెప్పించి ఈ కోనేటి సెంటర్ చుట్టూ ఏర్పాటు చేశారు. ఆ తదుపరి గోల్డింగ్ హోమ్
1836-37 ప్రాంతంలో కలెక్టర్గా ఉన్నప్పుడు తన ప్రియ భృత్యుడైనటువంటి అలెగ్జాండర్నకు కొన్ని విగ్రహములను ఇవ్వగా వాటిని తన ఉద్యానవనమున అమర్చుకున్నాడట. మిగిలిన విగ్రహాల్ని ఆ తరువాత గవర్నమెంట్ వారు మద్రాసు పురావస్తు చిత్రశాల యందు భద్రపరిచారు. బందరు పట్టణ మహోజ్వల ప్రాచీన వైభవాన్ని చరిత్రను వెనుకకు త్రిప్పిన చారిత్రాత్మక ఉప్పెన 1864 నవంబర్ 1వ తేదీ రాత్రి ఉప్పొంగి వచ్చి పట్టణ జనాభాలో 30,000 మందిని సాగర గర్భంలో కలిపివేసింది. ఆనాడు జిల్లా కలెక్టర్గా శ్రీ ధారన్ హిల్ దొరగారు ఆపదలో అండగా నిలిచారు. ఆ తరువాత ఉప్పెనలో చేసిన సేవకు స్మారక చిహ్నంగా కలెక్టర్ ధారన్ హిల్ గారికి పట్టణ మధ్యన గల పుష్కరిణి యందు ప్రజలు చందాలు వేసి త్రవ్వించి శిలాశాసనం నెలకొల్పారు. ఇది కలెక్టర్ గారి సేవకు కృతజ్ఞతగా కట్టిన కోనేరు. దీనినే రాబర్ట్ చౌక్ అని ప్రారంభంలో అనేవారు. స్వాతంత్రోద్యమ కాలంలో దీనిని దేశభక్తులు తిలక్ చౌక్ అని కూడా అంటూ ఉండేవారు. 1930లో ఉప్పు సత్యాగ్రహ సందర్భంలో బ్రిటిష్ పోలీసులు అమానుష లాఠీ ఛార్జీకి గురై జెండా వీరునిగా దేశమంతటా ప్రఖ్యాతిగాంచిన నిష్కళంక దేశభక్తులు శ్రీ తోట నరసయ్య నాయుడు గారు జెండా ప్రతిష్ఠ చేసింది ఈ కోనేటి స్తంభంపైనే. భారతదేశ స్వాతంత్ర్యం అనంతరం ఆనాడు మద్రాసు రాష్ట్ర ఆర్థిక మంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారిచే నేటి పట్టాభి మార్కెట్నకు 11/2/1951లో శంకుస్థాపన చేయబడింది. ఈ కోనేటి చుట్టూ నలువైపులా చక్కటి షాపింగ్ కాంప్లెక్స్ మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేశారు. అయితే ఈ మధ్యకాలంలో మచిలీపట్నం డెవలప్మెంట్ ఫౌండేషన్ వారు దానిని సుందరంగా తీర్చిదిద్దుతామని తలపెట్టి అక్కడ ఉన్న జెండా వీరుడు తోట నరసయ్య నాయుడు గారి శిలా ఫలకాన్ని అక్కడ నుండి తొలగించారు. దానిని అక్కడే ప్రతిష్ఠించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 140 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మాన్యుమెంట్ ఎత్తును కూడా తగ్గించారు. దీనిని ప్రజలంతా విమర్శిస్తూ ఉన్నారు. ఇదే డిఎం&హెచ్ఓ ఆఫీస్. ఇది ఫ్రెంచ్ వారి పాలనలో మేజర్ బుస్సీదొర వారి బంగళా. ద్విభాషి లక్ష్మణ బుస్సీదొర వారికి ట్రాన్స్లేటర్గా ఉండేవారు. 1750-59 మధ్యకాలంలో ఇక్కడ ఫ్రెంచ్ వారి పాలన సాగింది. తదనంతరం ఇది ఆంగ్లేయుల కాలంలో కోర్టులోని కొంత భాగం ఇక్కడి నుండే నడిచేదట. 1940లో ప్రస్తుత కోర్టు ఆవరణలో కొత్తగా నిర్మించబడినటువంటి కోర్టు భవనాల్లోకి మార్చబడే వరకు జిల్లా కోర్టు ఇక్కడే ఉండేదట. 1757లో జరిగినటువంటి విజయనగర రాజులకు బొబ్బిలి నగర రాజులకు జరిగిన బొబ్బిలి యుద్ధంలో ఈ బుస్సీదొర విజయనగర రాజుల పక్షాన నిలిచి బొబ్బిలి వారిని ఓడించారు. బొబ్బిలి నుండి వేణుగోపాలుని విగ్రహాన్ని బుస్సీదొర గారికి దుబాసీగా ఉన్న అనుమకొండ లక్ష్మయ్య గారు తీసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినట్లుగా చెప్తూ ఉంటారు. అందుకే దేవాలయానికి బొబ్బిలి వేణుగోపాలస్వామి దేవాలయం అని పేరు వచ్చింది. ఈ బుస్సీదొర గారు నివసించినటువంటి బంగళాలోని ఇప్పటి వరకు డిఎం&హెచ్ఓ ఆఫీస్ నడపబడింది. ప్రస్తుతం దాని ముందు 3 అంతస్తుల కొత్త భవనాన్ని నిర్మించారు. ఆంధ్రదేశ చరిత్రలో మహోజ్వలంగా రాణించిన పట్టణాల్లో మచిలీపట్నం ఒకటి. ఆంధ్ర బ్యాంక్ నేటి ఆంధ్రదేశపు ఆర్థిక రంగమందును వర్తక నాణ్యమునందును ప్రముఖమైన సంస్థ. ఆంధ్రదేశ ఆర్థిక స్వయం పోషకత్వంచే ఉన్నతాశయ సాధన కొరకు ఈ కమర్షియల్ క్రెడిట్ సంస్థను డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు 1923 నవంబర్ 20వ తేదీన బందర్లో ఆంధ్ర బ్యాంక్ అని పేరుతో స్థాపించారు. ప్రస్తుతం బందరు పట్టణం
అంతటికీ చెప్పుకోదగిన వాటిలో ఆంధ్ర బ్యాంకు నిర్మాణం మహోన్నతమైంది. 1929లో పట్టాభి గారు ప్రారంభించిన భారతలక్ష్మి బ్యాంక్ దీనిలో విలీనమైంది. వేల రూపాయలతో ప్రారంభమై క్రమక్రమంగా అభివృద్ధి చెంది ఆంధ్రదేశమే కాక భారతదేశం మరియు విదేశాల్లో కూడా విస్తరించి 1200 శాఖలు పైగా విస్తరించి 60,000 కోట్ల పైగా టర్నోవర్ సాధించి నేడు దేశంలో గల ప్రముఖ బ్యాంకుల్లో ఒకటిగా ఆంధ్ర బ్యాంక్ బ్యాంకింగ్ రంగానికి గర్వకారణంగా రూపుదిద్దుకుంది. డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు నిస్వార్థ దేశభక్తుడు, అసమాన మేధావి, ప్రముఖ సహకారవేత్త, ప్రముఖ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, మధ్య పరగణాల గవర్నర్, చరిత్రకారుడు, ఆంధ్రజాతికి ఖ్యాతి గడించిన అనేక సంస్థల వ్యవస్థాపకులు. అట్టి మహామేధావి దూరదృష్టితో 1915లో కృష్ణా జిల్లా సహకార బ్యాంక్, 1923లో ఆంధ్ర బ్యాంక్, 1925లో LIC మొదలైన సంస్థలు స్థాపించి విశిష్ట కృషి చేశారు. పురాతనమైన బందరు పట్టణం భారతదేశంలో ఒక విశిష్ట స్థానాన్ని అలంకరిస్తుంది. అప్పట్లో బ్రిటిష్ మరియు ఇతర విదేశీ సంస్థలు మన దేశంలో ఇన్సూరెన్స్ రంగంలో వ్యాపారంను నిర్వహిస్తూ ఉండేవి. ఆ తరుణంలో అనేక సంస్థల వ్యవస్థాపకుడు డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీని 1925లో బందర్లో ప్రారంభించారు. డాక్టర్ కోకా అహోబలరావు, డాక్టర్ వేమూరి దుర్గా నాగేశ్వరరావు, శ్రీ పిళ్ళారిశెట్టి పార్థసారథి గారు డైరెక్టర్లుగా ఉండగా డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు ప్రారంభంలో చైర్మన్గా ఉండేవారు. ప్రథమంలో ఎర్రమిల్లి మంగయ్య గారు నిర్వహణాధికారిగా 1940 వరకు నిర్వహించారు. ఆ తదుపరి ధూర్జటి సుబ్రహ్మణ్యం గారు దీని నిర్వహణాధికారిగా వచ్చి 1955 వరకు దీని అభివృద్ధికి ఎనలేని కృషి సల్పారు. మన రాష్ట్రంలోనే కాక బొంబాయి వంటి మహోన్నత పట్టణాల్లో కూడా దీని బ్రాంచీలు ప్రారంభించి వ్యాపారాభివృద్ధికి గణనీయమైన కృషి సల్పారు. 1935 వరకు ఒక దశాబ్దం పాటు ఈ సంస్థ కార్యాలయం బందరుకోట రోడ్లో ఉండేది. 1935-36 ప్రాంతంలో బుట్టాయిపేటలోని పాత LIC బిల్డింగ్ను నోబుల్ కాలేజీ ప్రిన్సిపల్ ద్వారా CSI మిషన్ వారి నుండి పట్టాభి గారు ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీ వారికి కొనిపెట్టారు. ఆ తరువాత ఆఫీస్ కార్యాలయం బుట్టాయిపేటకు మార్చబడింది. 1925కు ముందు LIC స్థాపించక పూర్వం చిత్తరంజన్ దాసు గారు స్థాపించిన ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచ్ బందర్లో ఉండేది. 1956లో దేశంలోని వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలను జాతీయం చేసింది. జాతీయం చేసే నాటికి ఇన్సూరెన్స్ కంపెనీలు సుమారు 25 బ్రాంచీలు, దాదాపు 200 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉండేవారు. జాతీయం చేయబడిన తర్వాత నేటికి సుమారు 2000కు పైగా శాఖలతో వేల కోట్ల రూపాయలకు పైగా ప్రీమియం వసూలు చేస్తుంది. ఆసియాలో 2వ అతిపెద్ద బీమా సంస్థ ఈ LIC. 1973లో హిందూ కాలేజీ ఎదురుగా గల 10 ఎకరాల స్థలంలో కట్టిన భవ్యమైన 3 అంతస్తుల భవనానికి మార్చబడింది. 1996 అక్టోబర్ నాటికి బీమా సంస్థ మొత్తం కార్యాలయాలు క్రొత్త భవనంలోకి వచ్చేశాయి. బుట్టాయిపేటలోని పాత LIC ఆఫీస్ ఆవరణలో స్టాఫ్ మరియు LIC ఏజెంట్లకు ట్రైనింగ్ ఇవ్వటానికి అన్ని హంగులతో కూడిన విశాలమైన భవనాన్ని నిర్మించారు. ఇది 3 జిల్లాల LIC సిబ్బంది మరియు ఏజెంట్లు తర్ఫీదు అవసరాలకు ఉపయోగపడుతుంది. రకరకాల జీవిత బీమాలు, అవసరాలు, వాటి వలన కలిగే ప్రయోజనాల గురించి సామాన్య ప్రజానీకానికి పూర్తి అవగాహన కలిగించాలి. ఈ సంస్థలో 100కు పైగా బీమా పథకాలు ఉన్నాయి. వీటన్నిటినీ సామాన్య ప్రజానీకానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు వివరించి ఆకర్షితులయ్యేటట్లు దేశ జనాభాలో 95% మందిని బీమా చేసిన జపాన్ను ఆదర్శంగా తీసుకొని మన జీవిత బీమా రంగం ముందుకు సాగాలి. మున్సిపల్ ఆఫీస్ అంటే పురపాలక సంఘ కార్యాలయం క్రీస్తు శకం 1892లో కేంద్ర ప్రభుత్వం స్థానిక పరిపాలనకు సంబంధించిన చట్టాన్ని చేసింది.
1859లో కొద్ది మార్పులు కూడా చేసింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం మద్రాసులోను జిల్లా రాజధాని నగరములందు అమలుపరిచారు. స్థానిక స్వపరిపాలనకు ఇది మొట్టమొదటి సోపానం. దీని ప్రకారం ఏ పుర ప్రజలు ఆ పురాన్ని అన్ని విధములా బాగు చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. గవర్నర్ గారు ఒక కౌన్సిల్ను, దానికి అధ్యక్షులుగా జిల్లా మెజిస్ట్రేట్ గారిని నియమిస్తారు. పురపాలక సంఘం వారు చందాల రూపంలో ఎంత వసూలు చేస్తారో అంత గ్రాంటు ప్రభుత్వం ఇచ్చేది. 1865లో మద్రాసు ప్రభుత్వం వారు పురోభివృద్ధి చట్టమును ఏర్పాటు చేశారు. దీనిని అనుసరించి కొన్ని పన్నులు విధించి ప్రథమంగా వసూలు చేయడం ప్రారంభించారు. జిల్లా మెజిస్ట్రేట్ గారే ఆ జిల్లాలో ఉండేటువంటి అన్ని పురపాలక సంఘములకు అధ్యక్షులుగా ఉండేవారు. 1866లో భారతదేశంలో 29 పట్టణాల్లో పురపాలక సంఘాలు ఏర్పడ్డాయి. అందులో మద్రాసు ప్రావిన్సీలో మచిలీపట్నం రెండవది. 1871 నుండి లోకల్ బోర్డులు ఏర్పడ్డాయి. తరువాత జిల్లా మెజిస్ట్రేట్కు బదులు జిల్లా సబ్ కలెక్టర్ అధ్యక్షులయ్యారు. టోల్ గేట్లపైన వచ్చే ఆదాయం పురపాలక సంఘానికే చేరుకునేది. 1884 నుండి పన్ను చెల్లించిన వారు సభ్యులను ఎన్నుకుంటూ ఉండేటువంటి వారు. 1918 నుండి స్థానిక స్వపరిపాలన సంస్థలకు మరిన్ని అధికారాలు ఇవ్వబడ్డాయి. ఒక కమిషనర్ను నియమించేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది. 1920 నుండి ప్రజలచే ఎన్నుకునేటువంటి పురపాలక సంఘ అధ్యక్షులు వస్తూ ఉన్నారు. మన పట్టణంలో అలాంటి మొట్టమొదటి అధ్యక్షులు శ్రీ శీలం జగన్నాథరావు నాయుడు గారు. 1921 నుండి 1933 వరకు 3 పర్యాయాలు వారు ఎన్నికైనారు. మనం చూస్తున్నది గవర్నమెంట్ హాస్పిటల్. 1845 ప్రాంతంలో విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్తో పాటు మచిలీపట్నంలో కూడా ప్రభుత్వ హాస్పిటల్ పెట్టినట్లు తెలియచున్నది. 1844 ఉప్పెనకు పూర్వమే ఈ హాస్పిటల్ ఉంది. 1864 నుండి వీటిని స్థానిక సంస్థలకు అప్పగించారు. 1/4/1918 నుండి వీటిని గవర్నమెంట్ పురపాలక సంఘం నుండి తీసుకున్నది. పూర్వం 1946లో మహంతి మెటర్నిటీ వార్డ్, 1951లో రఘునాథ హెబ్బార్చే బ్లడ్ బ్యాంక్, ఎక్స్రే బ్లాక్, 1952లో తాడేపల్లి రామబ్రహ్మం గారిచే టీబీ వార్డు మరియు పిల్లల వార్డు, 1955లో నాయుడు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యమున సోడా బీడీ మర్చెంట్స్ అసోసియేషన్ వారి నేత్ర చికిత్స వార్డు, ఎన్జిఓ వార్డు, ఆపరేషన్ థియేటర్, కుష్టు చికిత్స వార్డు, టీబీ వార్డు మొదలైన అనేక వార్డులు ఏర్పాటు చేయబడినవి. 1998-99లో ఈ హాస్పిటల్ స్థానే కొత్త బిల్డింగులు కట్టుటకు గాను 9.75 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఆధునిక పద్ధతులతో నూతన బిల్డింగులు అందముగా నిర్మించబడ్డాయి. ఇది 29/9/2000 తేదీన నూతన భవనంలో హాస్పిటల్ ప్రారంభించబడింది. ప్రస్తుతం ఇక్కడ 500 పడకలు ఉన్నాయి. ప్రతిరోజు 1800 నుండి 2000 మంది వరకు అవుట్ పేషెంట్లు, 200 మంది ఇన్ పేషెంట్లు ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నారు. ఈ మధ్యకాలంలో బందరు ఎంపీ బాడిగ రామకృష్ణ గారు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే తలంపుతో ఈ ఆసుపత్రిలో అధునాతన వైద్య పరికరాల కొనుగోలు నిమిత్తం 23 లక్షల రూపాయలు సమకూర్చారు. రాడార్ కేంద్రం మన బందర్లో 1868లో
వాతావరణ పరిశోధనా కేంద్రం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ప్రారంభించబడింది. 1982లో ఈ రాడార్ కేంద్రాన్ని ఇక్కడ నిర్మించారు. 400 కిలోమీటర్ల పరిధిలో వచ్చు తుఫాన్లను ముందుగా తెలిపిన అమెరికా రాడార్ను 1981లో ఇచ్చట ఏర్పాటు చేశారు. గాలి వేగము, వాతావరణము, ఆర్ద్రత మొదలగు అంశాలను తెలియజేసే 2 యూనిట్లు గన్నవరం నుండి ఇక్కడికి మార్చబడినాయి. రాబో తుఫాన్లను, గాలులను స్పష్టంగా వివరంగా తెలుపు నూతన సాంకేతిక యంత్రము డాప్లర్ రాడార్ ఇచ్చట అమర్చబడింది. గంటకు 333 కిలోమీటర్ల వేగం వరకు వచ్చే గాలులను కొలిచే యంత్రం కూడా ఇక్కడ అమర్చారు. ఇది ప్రతి 3 గంటలకు ఒక పర్యాయం వాతావరణాన్ని నమోదు చేస్తూ 24 గంటలు పనిచేస్తూ ఉంటుంది. పింగళి వెంకయ్య. పింగళి వెంకయ్య గారు కృష్ణా జిల్లా బట్ల పెనుమరు గ్రామంలో 1878 ఆగస్టు 2న జన్మించారు. తండ్రి పరశురామయ్య. వెంకయ్య గారు బందరు హిందూ హై స్కూలులో చదువుకున్నారు. దక్షిణాఫ్రికాలో బోయర్ యుద్ధంలో పనిచేశారు. ఆ సందర్భంలో 10 నెలల పాటు దక్షిణాఫ్రికాలో పర్యటించారు. 1905లో మునగాల ఎస్టేట్ తరఫున సూరత్లో జరిగిన పొడుగు పింజ ప్రతిని గూర్చిన సభలో పాల్గొన్నారు. తరువాత మునగాల రాజావారు ప్రతి పరిశోధన నిమిత్తం ఈయనను అమెరికాకు పంపారు. 1907, 1909 ప్రాంతంలో మునగాల పరగణాలో 600 ఎకరాలలో ప్రత్తిని పండించారు. 1906లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ మహాసభలో బ్రిటిష్ వారి జెండాను ఎగురవేశారు. దీనిని గుర్తించి డాక్టర్ అనిబిసన్ కోరికపై వెంకయ్య గారు ఒక జెండాను తయారు చేసి ఇచ్చారు. 1916లో లక్నో కాంగ్రెస్ మహాసభలప్పుడు ఆంధ్రపత్రికలో 30 రకాల జెండాలను ప్రకటించారు. 1921 మార్చి 30, 31 తేదీలలో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశాలలో వెంకయ్య గారు గాంధీజీకి నేటి జాతీయ జెండాను రూపొందించి అందజేశారు. కాషాయ రంగు త్యాగానికి, ఆకుపచ్చ రంగు ప్రకృతి సంపదకు, తెలుపు రంగు శాంతికి చిహ్నం అన్నారు. జెండా మధ్యలో మొదట రాట్నం ఉండేది. తరువాత దానిని అశోక చక్రంగా మార్చారు. బళ్ళారిలో బ్రేక్ ఇన్స్పెక్టర్గా, బెంగుళూరులో రైల్వే గార్డుగా పనిచేశారు. లండన్లోని రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ వారు వెంకయ్య గారి వ్యవసాయ పరిశోధనలు గుర్తించి, పరిశీలించి అందు సభ్యత్వం ఇచ్చి బంగారు పథకంతో సన్మానించారు. వెంకయ్య గారు 1911 నుండి 21 వరకు మన బందరు జాతీయ కళాశాలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. కాకి బంగారాన్ని గురించిన పరిశోధన చేశారు. ప్రపంచంలో ఎవరికీ తెలియని వజ్రపు తల్లిరాయిని వెంకయ్య గారు కనుగొని దాని గూర్చి గ్రంథాన్ని వ్రాశారు. ఇలా అనేక రంగాలలో సేవలందించిన వెంకయ్య గారు 1963 జూలై 4వ తేదీన కీర్తిశేషులయ్యారు. జెండా వీరుడు తోట నర్సయ్య గారు. అది 1930 మే 6వ తేదీ. స్వాతంత్రోద్యమంలో భాగంగా ఉప్పు సత్యాగ్రహం ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. పట్టణంలో ఉప్పు సత్యాగ్రహ శిబిరం మంచి ఉత్సాహకంగా నడుస్తోంది. తెల్లవారక మునుపే గాంధీజీ అరెస్టు వార్త దావానలంగా పట్టణం నలువైపులా వ్యాపించింది. ఉప్పు సత్యాగ్రహ శిబిరం ఊరేగింపుగా బయలుదేరింది. అంతకు ముందే తత్వానంద స్వామి కోనేటి స్తంభంపై ప్రతిష్ఠించిన కాంగ్రెస్ జెండాను పోలీసులు విరిచివేశారన్న వార్త ఈ ఊరేగింపుకు చేరింది. ఈ ఊరేగింపు వెంటనే కోనేటికి చేరింది. మరల తత్వానంద స్వామి గారిచే జెండాను ప్రతిష్ఠించుటకు ప్రయత్నించి విఫలమయ్యారు. చివరికి వస్తాదైన తోట నర్సయ్య గారు జెండా చేతపట్టి అజేయుడుగా ధైర్య సాహసాలతో ముందుకు ఉరికాడు. 15 మంది పోలీసులు వీరి చర్యను అడ్డుకున్నారు. చివరికి జెండా కట్టుటకు గాను కోనేటి స్తంభంపైకి ఎక్కుచుండగా 15 మంది పోలీసులు లాఠీలతో పాశవికంగా నర్సయ్య గారిని కొట్టడం ప్రారంభించారు. ధీరోదాత్తుడైన మన వీరుడు వాటిని లెక్క చేయక మహాత్మా నీవే గతి అంటూ జెండాను తిరిగి కోనేటిపై ఎగురవేశాడు. ఈ సన్నివేశం 45 నిమిషాలు సాగింది. అప్పటికి కొన్ని వందల లాఠీ దెబ్బలు నర్సయ్య గారి శరీరాన్ని చవిచూశాయి. అప్పటికి గాని మన అహింసామూర్తి తోట నర్సయ్య గారు స్పృహ కోల్పోయి క్రింద పడలేదు.
బందరు కేసరి శ్రీ తోట నరసయ్య నాయుడు ఆనాడు ప్రదర్శించిన ధైర్య సాహసాలను యావత్తు ఆంధ్రదేశం ముక్తకంఠంతో కొనియాడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్రిక స్టేట్ ఎంబ్లెమ్. దీన్ని రూపొందించిన కళాకారుడు శ్రీ సూరిశెట్టి ఆంజనేయులు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడినప్పుడు ఈ చిత్రకారుడు 1953 సంవత్సరంలో ప్రభుత్వ రాజముద్రను రూపొందించారు. తదుపరి 1956 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు సదరు మొహర్నే ప్రభుత్వ చిహ్నంగా ఆమోదించబడి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర రాజముద్రగా నిర్ణయించే నిమిత్తం దాదాపు 300 మంది పైగా చిత్రకారులు పంపిన ఈ నమూనాలలో శ్రీ సూరిశెట్టి ఆంజనేయులు పంపిన నమూనాను ఎన్నుకున్నట్లు ప్రకటించబడింది. అమరావతి స్తూపంలోని ధర్మ పరిపాలనకు అహింసా సిద్ధాంతమునకు గుర్తు ధర్మచక్రాన్ని, అమరావతి శిల్పంలోని పూర్ణకుంభాన్ని, అశోక సింహాలను ఒకే వలయంలో పొందిగ్గా అమర్చాలని, ధర్మచక్రాన్ని, పూర్ణకుంభాన్ని అశోక సింహాలు వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. పలు చిత్రకారులు పంపిన నమూనాలలో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నదాన్ని ఎన్నుకున్నది. ఇందు నిమిత్తం ప్రత్యేకంగా మంత్రులతో ఏర్పడిన ఒక కమిటీ చిత్రకారుడు శ్రీ సూరిశెట్టి ఆంజనేయులు పంపిన నమూనాను ఎన్నుకున్నట్లు ప్రకటించింది. దీన్ని నేటికి ప్రభుత్వ రాజముద్రగా విలసిల్లుతుంది. మచిలీపట్నం ఆంధ్ర జాతీయ కళాశాలలో కీర్తిశేషులు చిత్ర కళానిధి శ్రీ ఈరంకి వెంకటశాస్త్రి వద్ద చిత్రలేఖనందు శిక్షణ పొందిన శ్రీ సూరిశెట్టి ఆంజనేయులు కృష్ణా జిల్లా మచిలీపట్నం చింతకుంటపాలెం వాస్తవ్యులు. వీరు కృష్ణా జిల్లాలో చెన్నూరు గ్రామం జిల్లా పరిషత్ హైస్కూల్లో డ్రాయింగ్ మాస్టర్గా పనిచేస్తూ 1975 సంవత్సరంలో పదవీ విరమణ చేశారు. అనేక సందర్భాల్లో పట్టణ ప్రముఖులు, జిల్లా రాజకీయ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కీర్తిశేషులు శ్రీ జలగం వెంగళరావు గారు ఈ చిత్రకారుని తగు రీతిన సన్మానించడం జరిగింది. పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో జరిగే ఇండిపెండెన్స్ జయంతికి కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ప్రతి సంవత్సరము సన్మానించడం జరిగింది. వీరు అనారోగ్యంతో బాధపడుతూ 22/5/1981లో విజయవాడలో పరమపదించారు. డాక్టర్ నూరి దత్తాత్రేయ శర్మ. మనుషులకు మరణ శాసనాన్ని విధించే వ్యాధే క్యాన్సర్. వందలాది క్యాన్సర్ చికిత్సలకు ఆయన ఆద్యుడు. ప్రపంచ క్యాన్సర్ వైద్య చరిత్రలో ఆయన పేరు సువర్ణాక్షరాలతో లిఖించదగింది. ఖండాంతర ఖ్యాతి పొందిన తెలుగు బిడ్డడు డాక్టర్ నూరి దత్తాత్రేయుడు. మచిలీపట్నం దగ్గరలోని మంటాడులో జన్మించినారు. ఆయన మచిలీపట్నంలోనే నివాసం ఉండి బాల్యంలో విద్యాభ్యాసం జే బ్రాంచ్లోనూ, హై స్కూల్ విద్యాభ్యాసం జైహింద్ హై స్కూల్లోనూ, పియూసీ బిఎస్సీ నేషనల్ కాలేజీలోనూ అభ్యసించారు. క్యాన్సర్ వైద్య రంగంలో అంతర్జాతీయంగా ఆణిముత్యమై భాసిల్లుతున్న ఈ మహావైద్యుడు ఆంధ్రప్రదేశ్కు చెందినవాడవటం తెలుగువారికి గర్వకారణం కాగా, ప్రాథమిక విద్య నుండి డిగ్రీ వరకు మన బందర్లోనే చదివినవాడవటం చెప్పుకోదగ్గ విశేషం. మహిళల్లో వచ్చే క్యాన్సర్ వ్యాధులను చేతితో తాకుండానే నయం చేయటంలో ఈయన సిద్ధాస్తులు. క్యాన్సర్ అతి భయంకరమైన వ్యాధి అయినప్పటికీ సున్నిత వైద్య విధానాలతో రోగి ఆసుపత్రిలో చేరవలసిన అవసరం లేకుండా, రేడియేషన్ కూడా ఇవ్వవలసిన అవసరం లేకుండా మైక్రో నీడిల్స్తో సులభంగా చికిత్స చేసే విధానాన్ని రూపొందించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా బహుళ ఆదరణ పొందింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భార్య శ్రీమతి బసవతారకం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ డాక్టర్ నూరి దత్తాత్రేయ శర్మ గారి వద్దకు అమెరికా వెళ్ళారు. అమెరికా వచ్చి క్యాన్సర్ వైద్యం చేయించుకోవాలంటే కేవలం సంపన్నులకు మాత్రమే సాధ్యమవుతుంది. మరి సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక క్యాన్సర్ ఆసుపత్రి స్థాపిస్తే బాగుంటుంది కదా అని బసవతారకం గారు అన్నప్పుడు వారి మాటలు డాక్టర్ గారిని ఉత్తేజపరిచాయి. ఆ ఆలోచనకు ప్రతిరూపమే హైదరాబాద్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ప్రభుత్వం 7 ఎకరాల స్థలాన్ని కేటాయించగా స్థానికులు, ప్రవాసాంధ్రులు దాతృత్వంతో డాక్టర్ నూరి గారి నేతృత్వంలో అత్యాధునిక టెక్నాలజీతో అమెరికాతో సరితూగేలా 200 పడకల ఆసుపత్రిని నెలకొల్పడం జరిగింది. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు విలువలు తగ్గుతున్న సమయంలో ఎంతో ఘనమైన మన సంస్కృతిని కాపాడేందుకు
అమెరికాలో బాల్డ్విన్ షిర్డీ సాయి మందిరాన్ని నిర్మించి శని ఆదివారాల్లో భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గురించి వివరించడం జరుగుతుంది. ఇప్పుడు న్యూయార్క్ ప్రెస్బిటేరియన్ హాస్పిటల్, వీల్ కార్నెల్ మెడికల్ కళాశాల రేడియేషన్ అంకాలజీ శాఖ చైర్మన్గా పనిచేస్తున్నారు. ఇవే కాకుండా మరెన్నో వైద్య సంస్థలకు చైర్మన్గా, పలు యూనివర్సిటీలకు టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేశారు. ఇప్పటికీ పనిచేస్తూనే ఉన్నారు. 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు క్యాస్టల్ అండ్ కానల్లే పబ్లికేషన్ వారి అమెరికా బెస్ట్ డాక్టర్గా లేడీస్ హోమ్ జర్నల్ నిర్వహించే సర్వేలో మహిళల క్యాన్సర్ నివారణలో అమెరికా మొత్తంలో ఉత్తమ డాక్టర్గా ఎంపికవుతున్నారు. వీరు అనేక అవార్డులను అందుకున్నారు. క్యాన్సర్ వ్యాధికి సంబంధించి ఇప్పటి వరకు 4 పుస్తకాలు, 200కు పైగా పేపర్లు వ్రాశారు. ఇలాంటి ప్రజ్ఞాశాలి మన బందర్లో విద్యాభ్యాసం జరపడం మచిలీపట్నానికి గర్వకారణం. మెడిసిన్లోకి వెళ్ళాలి అని చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉండేది. వైద్య రంగ వృత్తిలో ఎన్నో రకాల కొత్త విషయాలు కనుక్కోవచ్చు. కనుక్కున్నది ప్రమోట్ చేసిన టెక్నిక్ ఏమిటంటే ఆపరేషన్ చేయకుండా, రేడియేషన్ అక్కర్లేకుండా చిన్న మైక్రో ప్యాలెట్స్, రేడియేషన్ ప్యాలెట్స్, ఇన్సెషన్ కూడా లేకుండా, ఏమిటి కత్తితో కట్టింగ్ కూడా లేకుండా మైక్రో నీడిల్స్ పెట్టి ఈ పెరీనియం అంటే స్కిన్, తొడల దగ్గర ఉన్న స్కిన్ ద్వారా ప్రాస్టేట్లోకి మైక్రో పెలెట్స్ని పెట్టి క్యాన్సర్ని క్యూర్ చేయడం అనే టెక్నిక్ చాలా ప్రమోట్ చేశానండి నేను. దానివల్ల అడ్వాంటేజ్లు ఏమిటంటే హాస్పిటల్ ఇన్పేషెంట్ అడ్మిషన్ అక్కర్లేదు, ఆపరేషన్ అక్కర్లేదు, కటింగ్ ఉండదు. ఈ రెండు లేకపోవడంతో వాటికి సంబంధించిన కాంప్లికేషన్లు కూడా ఉండవు పేషెంట్కి. దీన్ని బ్రాకీథెరపీ అంటారండి, ఇంప్లాంటేషన్ ఆఫ్ ది ప్యాలెట్స్. ఇదే టెక్నిక్ వేరే క్యాన్సర్స్లో కూడా వాడి క్యూర్ రేట్ని పెంచగలిగాను. 300 సంవత్సరాల నాటి చేతి వ్రాత ప్రతులు, తాళపత్ర గ్రంథాలు. ఆంధ్ర జాతీయ కళాశాలలో తెలుగు రీడర్గా పనిచేస్తున్న విద్యాలంకార పరిశోధన ప్రవీణ డాక్టర్ చిర్రావూరి శివరామకృష్ణ గారిచే సేకరింపబడిన 300-400 సంవత్సరాల క్రితానికి చెందిన తెలుగు సంస్కృత భాషలోని చేతి వ్రాత ప్రతులు మరియు తాళపత్ర గ్రంథాలు. ఇవి పురాణాలండి. ఇవేమో ఇవి కూడా పురాణాలే. ఇవి హోమియోపతి పుస్తకాలు, ఇవి జ్యోతిషానికి సంబంధించిన పుస్తకాలు. వీటిని ఈ తాళపత్ర గ్రంథాలు, ఇవి వ్రాతపత్రులు. ఈ పుస్తకాలు సుమారుగా 300 సంవత్సరాలు పైగా పూర్వాన్ని దాటాయి పుస్తకాలు. ఈ వ్రాతపత్రులు సుమారు 300 సంవత్సరాల నాటి వస్తాయి. కింద ఉన్నది వేదాంతం గ్రంథాలండి. ఇలాగా ఇక్కడ ఉన్నది పై పుస్తకాలు కావ్యాలండి. ఈ కింద ఉన్నవి వచన కావ్యాలు. ఇవి ఈ పక్కవి నా రచనలు అవుతాయి. కింద ఉన్నవి వేదాలు, నిఘంటువులు రెండు కలిసినాయి వీటిలో. ఇవి 4 వేదాలకు సంబంధించిన గ్రంథాలు. ఈ క్రిందలోది వేదాంత శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు ఉంది. శాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలు ఇంతవరకు కూడా. ఇవి కేవలం ఉపనిషత్తులు, వాటి వ్యాఖ్యానాలు. క్రిందవి భగవద్గీత, వాటికి సంబంధించిన వ్యాఖ్యాన గ్రంథాలు, పురాణాలు కలిపి దీంట్లో నాటకాలు, సంస్కృతి. ఇది నా రచన. కాలంలో కొట్టుకొస్తూ కనబడింది. దీన్ని తీసి జాగ్రత్త పెట్టి నా పుస్తకాలతో పాటు భద్రపరిచాను అన్నమాట. ధర్మశాస్త్రము, జ్యోతిషము, మంత్రశాస్త్రము మొదలైన అనేక విషయాలు ఉన్నాయండి. ఆయుర్వేద గ్రంథాలు కూడా ఉన్నాయి. మన తెలుగు సన్యాసి ఒకరు
విష్ణు సహస్రనామ భాష్యానికి సంస్కృతంలో వ్యాఖ్యానం చేశారు. రావు గారిని మన మ్యాథ్స్ లైబ్రరీ డైరెక్టర్ గారు ఆయన తీసుకెళ్లారు. దానికి పైన రక్షణకి సంబంధించినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి దాని కాపీ తీసిన తర్వాత ఆంధ్ర జాతీయ కళాశాల మహోన్నతంగా రాణించడానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఆయా శాఖలలో అనుభవజ్ఞులైన మహానుభావులు అనేక మంది ఈ కళాశాలకు వచ్చి ఉపాధ్యాయులుగా వారి సేవలు అందించారు. పూజ్య బాపూజీ కోరిక మేరకు రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతనం నుండి శ్రీ ప్రమోద్ కుమార్ చటర్జీ అను బహుముఖ ప్రజ్ఞాశాలి మన ఆంధ్ర జాతీయ కళాశాలలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. వారు గొప్ప రచయిత, కవి, కళాకారుడు, చిత్రకారుడు మరియు మహాశిల్పి. వీరి వద్ద నేర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల నుండి అనేక మంది ప్రముఖులు జాతీయ కళాశాలలో విద్యార్థులుగా చేరి వారి వద్ద కళలను నేర్చుకున్నారు. అట్టి వారిలో అడవి బాపిరాజు గారి లాంటి అనేక మంది పెద్దలు ఉన్నారు. వీరు చెక్కిన సుందర శిల్పాలు అనేకం ఈ జాతీయ కళాశాలలో దర్శనమిస్తున్నాయి. ఎన్నో శిల్పాలు దొంగిలింపబడ్డాయి. మిగిలినవి దొంగల భయంతో సరియైన రక్షణ లేక ఒక గదిలో కుప్పగా పడేయటంతో వాటి ఆకారాలు పోయి వికృతంగా తయారయ్యాయి. మిగిలిన వాటిని ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వారు శ్రద్ధ వహించి ప్రదర్శనశాలను ఏర్పాటు చేసి భద్రపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భవనంలోనే మహాత్మా గాంధీ 1921లో 2 రోజులు బస చేశారు. ఈ కళాశాలను సందర్శించిన గాంధీజీ ఈ విధంగా అన్నారు: ఈ మహావిద్యా సంస్థ ఆవిర్భవించిన ఈ దివ్యక్షేత్రం నందు 2 రోజులు గడపడం నా జీవితంలో మధురానుభూతి. నేను ఆశించిన లక్ష్యాల్ని ఈ విద్యాసంస్థ గొప్పగా సాధిస్తోంది. ఈ దివ్యక్షేత్రంలో అడుగడుగున త్యాగం, నిర్వహణ పద్ధతి, శక్తియుక్తులు ఘనంగా భాసిస్తున్నాయి. ఒక భారతీయుడిగా నేను ఇందుకు గర్వపడుతున్నాను. నాలాగే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇందుకు గర్వపడుతున్నారని భావిస్తున్నాను. త్యాగబుద్ధి, దేశభక్తి గల మహనీయులు రూపొందించిన ఈ విద్యాసంస్థ మచిలీపట్నం పుర ప్రజలందరికీ కూడా గర్వకారణం. ఆనాడు గాంధీజీ సందర్శించి ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాన్ని శిలాఫలకంగా రూపొందించి సందర్శకులకు తెలిసే విధంగా అమర్చారు. ఇదే గోసంఘం. గోసంఘం బందర్లో క్రీస్తు శకం 1928లో స్థాపించబడింది. రైతుల వద్ద నిరుపయోగంగా ఉన్న గోవులను జీవకారు సంఘం వారు సేకరించి వాటి వలన ఎలాంటి ఆదాయం రాకపోయినా, ఎట్టి ప్రయోజనం ఉండకపోయినా సంవత్సరాల తరబడి వాటిని పోషించడం ఈ గోసంఘం నిర్వహించు కార్యం. హిందూ ధర్మ సముద్ధరణను అనుసరించి ఈ గోసంఘం గోసేవ చేస్తూ ఉన్నది. ఇందుకు 27 ఎకరాల మాగాణి, 29 ఎకరముల మెట్ట భూమి, 3 చెరువులు, మొత్తం 60 ఎకరముల భూమి అల్లపల్లి రాజాగారి సహకారంతో ఏర్పాటు చేయడమైంది. గోల్కొండ నవాబుల పాలనలో బందరు నవాబు గారి వేసవి విడిది మహల్ ఇక్కడే ఉండేదట. ఇందులో బోట్ షికారు చేయటానికి కూడా ఒక గుండ్రని కొలను, కాలువ కూడా త్రవ్వించారు. ఈ బోట్లో నవాబులే కాక
రాణులు కూడా షికారు చేసేవారట. నేటికి ఆ భవన పునాదులు ఇక్కడ ఉన్నాయి. ఒకనాడు మహర్దశ అనుభవించినటువంటి స్థలమందే ఏర్పాటు చేయడమైంది. ఆనాడు షాజహాన్ తన ప్రియురాలు ముంతాజ్ కోసం తాజ్మహల్ నిర్మిస్తే మచిలీపట్నంలో బ్రిటిష్ మేజర్ జనరల్ జాన్ పీటర్ తన ప్రియురాలు అరబెల్లా కోసం ఒక సుందర భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆనందపేటలో కనిపించే సెయింట్ మేరీ చర్చ్, ఇంగ్లీష్ చర్చ్ ఈ ప్రేమకు ప్రతిరూపం. ఆగ్రాలోని తాజ్మహల్ ప్రేమకు చిహ్నమైతే బందర్లోని తాజ్మహల్లో ప్రియురాలి శవాన్ని ఇప్పటికీ భద్రపరిచి ఉంది. మేజర్ జనరల్ పీటర్ తన వద్ద పనిచేస్తున్నటువంటి రాబిన్సన్ కుమార్తె అరబెల్లాను ప్రేమించి వివాహమాడటానికి ప్రయత్నించగా ఆమె తండ్రి మత శాఖలు వేరొకటి వల్ల అంగీకరించలేదు. అయినా వారిరువురు భార్యాభర్తలుగా మెలగసాగారు. కానీ పీటర్ రాబిన్సన్ల మధ్య కలతలు పెరిగాయి. అరబెల్లా మానసిక ఒత్తిడితో అనారోగ్యం పాలై 1809 నవంబర్ 6వ తేదీన కన్నుమూసింది. పాపస్థితిలో మరణించిందనే సాకుతో ఆనాటి మతాధికారులు శ్మశానంలో అరబెల్లాను సమాధి చేయడానికి అంగీకరించలేదు. పీటర్ ఈ పట్టణ శివార్లలో, అదే ఆనందపేటలో ఆమె శవాన్ని భద్రపరిచారు. 1815లో 18,000 రూపాయలతో ఆమె శవం ఉన్న చోటే ఒక దేవాలయం నిర్మించాడు. పీటర్ ప్రతిరోజు తన ప్రియురాలు అరబెల్లా శవాన్ని చూసుకోవడానికి ఆవిడ శవాన్ని విదేశాల నుండి తెప్పించిన రసాయనాలతో భద్రపరచి తను కావాలనుకున్నప్పుడు శవపేటిక పైకి వచ్చే విధంగా ఆ రోజుల్లోనే అమర్చాడు. తరువాత బదిలీపై మద్రాసు వెళుతూ ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఆ భవనాన్ని అప్పగించి వెళ్ళాడు. 1819లో ప్రియురాలి మీది మక్కువతో విచారంతో మద్రాసులో మరణించాడు. అక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి తెలియక చిలుక బొమ్మను త్రిప్పగా హఠాత్తుగా పైకి వచ్చినటువంటి శవపేటికను చూచి గుండాగి మరణించాడు. అప్పుడు ఆనాటి కలెక్టర్ గారు ఆ అరను చలువరాళ్లతో శాశ్వతంగా మూయించాడు. గోవాలోను, కలకత్తాలోని విక్టోరియా మెమోరియల్ హాల్లోను, హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలోను ఇలాంటి మమ్మీలను ప్రజల సందర్శనార్థం తెరచి ఉంచినట్లుగానే అరబెల్లా శవాన్ని కూడా ప్రజలు చూచుకునే విధంగా ఏర్పాటు చేసినట్లయితే మచిలీపట్నం పర్యాటక స్థలంగా పలువురిని ఆకర్షిస్తుంది. మద్రాసు ప్రజలు పీటర్ పేరును ఒక పార్కుకు, ఒక రోడ్డుకు పెట్టి ఆయన మీద అభిమానాన్ని చాటుకోగా బందర్ ప్రజలు జాన్ పీటర్ను ఏనాడో మర్చిపోయారు. ఇప్పటికైనా ఆ చర్చికి సంబంధీకులు మిగిలిన ప్రదేశాల్లో లాగా ఆ మమ్మీని ప్రజల సందర్శనార్థం తెరచి ఉండేటట్లు చేస్తే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందటమే కాకుండా ఆ చర్చికి కొంత ఆదాయం కూడా చేకూరుతుంది. మచిలీపట్నం ప్రాశస్త్యం అన్ని ప్రాంతాలకు కూడా వ్యాప్తి చెందుతుంది. ఫిరంగి దిబ్బ. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పైలాన్ రైల్వే స్టేషన్కు దగ్గరలో ఉంది. బ్రిటిష్ వారి హయాంలో ఇక్కడ నుండి ఫిరంగిని మ్రోగించేవారు. పూర్వం రోజులలో గడియారాలు అందుబాటులో లేని రోజుల్లో ప్రజలకు సమయము టైం తెలుపుటకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 8 గంటలకు ఫిరంగి వేసేవారు. మొదట కొన్నాళ్ళు ఆ ఫిరంగి మూత మైళ్ళ కొద్దీ దూరం వినిపించేది. ఆ శబ్దానికి చుట్టుప్రక్కల భవంతులన్నీ ఊగిపోతుండడంతో
చుట్టుప్రక్కల ప్రజల అభ్యంతరం మేరకు అందులో దట్టించే మందుగుండు పరిమాణాన్ని తగ్గించి మ్రోగించేవారు. 1975 వరకు ఆ ఫిరంగి శబ్దాన్ని బందరు పురవాసులు అందరూ వినేవారు. ఇదిగో ఈ ప్రాంతంలోనే ఫిరంగి ఉండేది. కానీ తరువాత దానిని మ్రోగించడం మానివేశారు. అదీనుగాక ఫిరంగి దిబ్బగా పిలువబడే ఈ ప్రాంతం నుండి ఫిరంగిని పోలీసు పెరేడ్ గ్రౌండ్కు మార్చారు. ఈ ఫిరంగి దిబ్బను పైలాన్గా మార్చి పార్క్ను ఏర్పాటు చేశారు. కానీ చరిత్రాత్మక విలువలు కలిగిన ఆ ఫిరంగిని పాత ఫిరంగి దిబ్బ వద్దకు చేర్చి ఆనాటి జ్ఞాపకాలను ప్రజలు మరవకుండా భావితరాలకు పర్యాటకులకు తీపి గుర్తుగా అక్కడనే భద్రపరచాలని బందరు ప్రజల కోరిక. పంపుల చెరువు. భారతదేశంలోనే ఈ పంపుల చెరువు మరియు పంపింగ్ స్కీమ్ 2వ స్థానంలో ఉంది. మొట్టమొదటిది పూనా నగరంలో నిర్మించగా, రెండవది బ్రిటిష్ వారి హయాంలో 1919లో బందరులో నిర్మించారు. ఆనాటి జనాభాను దృష్టిలో పెట్టుకొని 1,00,000 మందికి నీరందించే విధంగా దీనిని నిర్మించారు. సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో 20 ఎకరాల వైశాల్యం గల 2 చెరువులను త్రవ్వించారు. రాను రాను పట్టణ జనాభా పెరిగి నీటికి ఇబ్బంది ఏర్పడడంతో మచిలీపట్నానికి దగ్గరలో తరకటూరు గ్రామం వద్ద 280 ఎకరాల విస్తీర్ణంలో క్రొత్తగా చెరువులు త్రవ్వించారు. దీనికి పరిసర ప్రాంత గ్రామాలకు మంచినీటిని అందించగల సామర్థ్యం కలదు. పడవల రేవు. ఇదే గిలకల్దిండిలోని పడవల రేవు. ఈనాటికి ఇచ్చట ఎన్నో పడవలు ఉన్నాయి. మొదటి నుండి పడవల తయారీకి బందరువాడ రేవు సుప్రసిద్ధమైంది. మంచి కలపతో నిపుణులైన పనివారు వీటిని మంచి నాణ్యతతో తయారు చేస్తారు. అందుచే అనేక దేశాల వారు వారికి కావలసిన పడవలను ఇచ్చటనే తయారు చేయించుకునేవారు. హుస్సేన్ సాగర్లో బోట్ షికారుకు కావలసిన బోటులు కూడా ఇచ్చటనే తయారు చేయించేవారు. క్రీస్తు శకం 425లోని ఇటలీ ఓడలో కన్నా పెద్దవాటిని మన బందర్లోనే తయారు చేసినట్లు నికోలే కాంటే అను నావికుడు రాశాడు. డచ్ వారు వారికి కావలసిన ఓడలన్నీ మచిలీపట్నంలోనే కట్టించేవారు. మలయ పెనున్సులా దేశీయులు కూడా వారి ఓడలను ఇచ్చటనే నిర్మించుకునేవారు. ఇదే చింతకుంటపాలెం మంచినీళ్ల కాలువ స్నానఘట్టం. ఒకప్పుడు ఇది పడవల రేవుగా ప్రసిద్ధి చెందింది. అప్పట్లో ఎగుమతి దిగుమతులు వర్తకమంతా ఈ రేవు నుండియే జరిగేది. ఇక్కడ శివరాత్రికి పవిత్ర స్నానములు, పితృతర్పణములు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ చాలామంది భక్తులు కార్తీక మాసంలో ఈ ఘట్టంలోనే స్నానములు ఆచరిస్తూ ఉంటారు. ఈ కాలువలో ప్రవహించేది పవిత్ర కృష్ణాజలం. ఇదే చిట్టి బొంబాయి. రైల్వే స్టేషన్కు దగ్గరలో చిట్టి బొంబాయి ఉంది. కోట వద్ద గల కందకం వద్ద నుంచి కాలువ త్రవ్వించి సముద్రం మీదుగా వచ్చేటువంటి సరుకులు రోడ్లు లేని రోజులలో అవలీలగా పట్టణ ప్రాంతానికి చేర్చడం కోసం తగు ఏర్పాట్లు చేయడానికి సుమారు 165 సంవత్సరాల క్రిందట బకులు అనేటువంటి ఇంజనీరు త్రవ్వించాడు. రోడ్డును ఆనుకుని చుట్టుపక్కల ఉండేటువంటి పల్లపు భూములలో వ్యవసాయ నిమిత్తమై నీటిని బొంబాయి అను యంత్రముతో తోడుట వలన దీనికి చిట్టి బొంబాయి అనేటువంటి పేరు వచ్చిందిట. ఇదివరకు రోజుల్లో
సరుకులతో వచ్చినటువంటి పడవలు వెనక్కి తిరిగి వెళ్ళటానికి, పడవను వెనక్కి తిప్పడానికి దీనిని గుండ్రంగా నిర్మించడం జరిగింది. ఇది వరకు ప్రతి ఉదయం స్నానానికి, సాయంత్రం చల్లగాలి కోసం చాలామంది పట్టణవాసులు ఇక్కడకు చేరుకుంటూ ఉండేటువంటి వారట. ప్రస్తుతం ఈ బొంబాయి నిరుపయోగంగా ఉంది. దీనిని ప్రభుత్వం బాగు చేయించి అందు చిన్నపిల్లలకు బోట్ షికార్ లాంటి వాటిని ఏర్పాటు చేస్తే పట్టణ ప్రజలకు, ముఖ్యంగా చిన్నపిల్లలకు సాయంత్రం పూట ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించిన వారవుతారు. నూనె గానుగలు సరి అయిన చారిత్రక ఆధారాలు లేకపోయినప్పటికీ సేకరించిన ఆధారాలను బట్టి నూనె గానుగల పుట్టినిల్లు బందరే అని తెలుస్తోంది. పూర్వకాలంలో నూనె గింజల నుండి నూనెను తీయటానికి పలక గానుగలను వాడేవారు. గానుగ కాడిని మనుషులు భుజాన వేసుకుని గానుగను తిప్పేవారు. తరువాత ఎద్దులను కట్టేవారు. కాలక్రమంలో ఎద్దులకు బదులు ఆయిల్ ఇంజన్లు, తర్వాత మోటార్ ఇంజన్లు వాడుకలోకి వచ్చాయి. బందర్లో ఘంటసాల సుబ్బారావు, పిండియాల సూరయ్య, కోన వీరభద్రయ్య, దేవగానుగుల సుబ్బారావులు ఆద్యులుగా నిలుస్తారు. శ్రీ బుద్ధారామారావు గారి వద్ద నుండి 50 సంవత్సరాల క్రితం పలక గానుగలను కీర్తిశేషులు నగిరి చెన్నై గారు కొని మోటార్ను అమర్చి గానుగుల పనితీరును అభివృద్ధిపరిచారు. ఆయన ఈ రంగంలో చేసిన సేవలకు గుర్తింపుగా ఇక్కడి మార్కెట్కు నగిరి చెన్నయ్య మున్సిపల్ మార్కెట్ అని పేరు పెట్టి ఆ ప్రాంతవాసులు వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కనిపించే ఆయన చిమటా శ్రీరాములు గారు. గత 66 సంవత్సరాల నుండి ఈయన ఈ గానుగలని పనిచేస్తున్నారు. ప్రస్తుతం నగిరి చెన్నయ్య గారి కుమారుడు దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ గానుగలు నడుపబడుతున్నాయి. ఆక్వా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో ప్రప్రథంగా ఈ చెరువుల్లోనే గాజు రొయ్యల పెంపకం చేపట్టబడింది. 1979లో శ్రీ తిక్కిశెట్టి రామ్మోహన్ రావు చెరువులు త్రవ్వించి నీలి విప్లవానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పరంగా ఇంకో 25 సంవత్సరాలు కానీ జరగనటువంటి అభివృద్ధి తీర ప్రాంత గ్రామాల్లో ఈ రొయ్యల పరిశ్రమ వల్లే సాధ్యమైంది. మన జిల్లాలోనే సుమారు 1,00,000 ఎకరాల్లో రొయ్యల సాగు చేయబడి లక్షలాది మందికి జీవనోపాధి అయింది. సముద్రపు అలా భూవెత్తున లేచి మరలా సముద్రంలో కలిసిపోయినట్లుగా ఈ పరిశ్రమ 1980 నుండి 2000 వరకు 20 సంవత్సరాల పాటు దేదీప్యమానంగా వెలుగొందింది. వైరస్ లాంటి అంతుపట్టని వ్యాధులతో పరిశ్రమ పాతాళానికి తొక్కివేయబడింది. ప్రస్తుతం ఈ పరిశ్రమ నష్టాల ఊబిలో కూరుకుపోయి ఈ సాగు 10-15 వేల ఎకరాల్లో మాత్రమే సాగు చేయబడుతుంది. ప్రభుత్వాలు క్రొత్త విధానాలు, తగిన మౌలిక సదుపాయాలు కల్పించి ప్రోత్సహిస్తే మళ్ళా ఈ ఆక్వా